నిహాల్ నువ్వు చెప్పినట్టే సిల్వర్ బాగా పెరిగింది. నేను కూడా సిల్వర్ ఈటీఎఫ్ తీసుకుంటున్నా. ఇప్పుడు అస్సలు కొనకు. ఎందుకంటే సిల్వర్ ఏదైతే బేస్ మెటల్ ప్రైస్ ఉంటుందో దానికంటే ఈటీఎఫ్ ప్రైస్ 5-10% ప్రీమియంలో ట్రేడ్ అవుతుంది. అందరూ అలానే అంటున్నారు కానీ సిల్వర్ పెరుగుతూనే ఉంటది. నేనైతే తీసుకుంటున్నా. అది కాదు, సిల్వర్ ఈటీఎఫ్ అంటే ఏంటి? మనం నార్మల్‌గా ఫిజికల్ సిల్వర్ కొనే బదులు డిజిటల్ ఫార్మ్‌లో సేవ్ చేస్తున్నట్టు కొంటున్నట్టు. కరెక్ట్, ఇది నాకు తెలుసు. కానీ ఇప్పుడు మనం ఏదైతే ఈటీఎఫ్ పర్చేస్ చేస్తున్నామో ఆ కంపెనీ వాళ్ళు ఎంతైతే సిల్వర్ కొనుక్కొని ఐఎన్ఏవి వాల్యూ ద్వారా చెప్తున్నారో దానికి ఇప్పుడు కరెంట్ ఈటీఎఫ్ మార్కెట్‌లో ట్రేడ్ అవుతున్న ప్రైస్‌కి ఈ రెండిటికి మధ్యలో 5-10% డిఫరెన్స్ నడుస్తుంది. ఈ డిఫరెన్స్ ట్రాకింగ్ ఎర్రర్ వల్ల 1-2% ఉంటే ఓకే. కానీ ఇప్పుడు చాలా ఎక్కువుంది. అంటే ఐఫోన్ 17 1,00,000కి లాంచ్ అయింది. కానీ ఇప్పుడు మార్కెట్‌లో సప్లై లేదు, డిమాండ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు బ్లాక్‌లో 10-20,000కి ఎక్కువ అమ్మారు. ఇది కూడా అర్లీ అన్నమాట. పర్ఫెక్ట్. కాబట్టి ఎప్పుడైతే ఈ ఎన్ఏవి వాల్యూకి, కరెంట్ మార్కెట్ ఈటీఎఫ్ వాల్యూకి రెండిటికి ప్రైస్ డిఫరెన్స్ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో అప్పుడు మనం పర్చేస్ చేసుకోవాలి. లేకపోతే అనవసరంగా ఎక్కువ ప్రీమియం ఇచ్చి కొనుక్కుంటున్నట్టు.